హాయ్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. మీరైతే ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే సింపుల్గా పిల్లల్ని తీసుకుని అయితే కోటప్ప కొండ దగ్గర ఉన్న జూ పార్క్కి కోటప్ప కొండ మీదకి వెళ్తున్నాం. మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎలా ఎంజాయ్ చేశారు అనేది కూడా కామెంట్ చేయండి. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. కోటప్ప కొండ స్టార్టింగ్ అయితే వచ్చేసామండి. చాలా బాగుంటుంది. పైన అయితే ఇదిగోండి, కింద కూడా శివుడి విగ్రహం ఇలా ఉంది. పైన వచ్చేసి వినాయకుడి విగ్రహం చాలా బాగుంటుందండి అక్కడ విగ్రహం. ఇక్కడ వచ్చేసి శివుడి విగ్రహం స్టార్టింగ్లో చూడంగానే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఓం నమ శివాయ. మీరైతే కోటప్ప కొండ చూసారా, వెళ్ళారా అని కామెంట్ చేయండి. తిరునాళ్ళు అయితే బాగా చేస్తారండి శివరాత్రికి. వ్యూ చాలా బాగుందండి కొండ మీద నుంచి చూస్తుంటే. దారిలో అయితే త్రిమూర్తుల విగ్రహాలు అయితే ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి విష్ణుమూర్తి విగ్రహం కూడా ఉంటుందండి దారిలో. పైన వచ్చేసి వినాయకుడి విగ్రహం ఉంటుంది. చాలా అందంగా ఉంది వ్యూ చూస్తుంటే కొండ మీద నుంచి. అదిగోండి దగ్గరలో అయితే పోస్టర్లు అవి అంటించారు, మొక్కలు నాటండి, మొక్కలు పెంచండి అనేసి. అయితే విష్ణుమూర్తి విగ్రహం తెద్దాం అనుకున్నాను, కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ముందు మూవ్ అయ్యి వచ్చేసి ఇట్లా కింద ఉన్నదంతా చూపిస్తున్నాను. చూడండి చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నాకు అసలు ఫస్ట్ మొక్కలు అంటే చాలా ఇష్టం. అలా మొక్కల దగ్గర అలా ఉండడం అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. అదిగోండి కొండ మీద స్టార్టింగ్ అయితే చాలా బాగుంది. ఒక సైడ్ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్కు, ఇటు పక్క వచ్చేసి జూ పార్క్ ఉంది. మేమైతే ఫస్ట్ జూ పార్క్ వెళ్ళామండి. ఎదుగోండి జూ పార్క్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఎంట్రన్స్ అయితే చాలా బాగుంటుంది. ఎటు వెళ్ళాలి ఎటు రావాలనే బోర్డులు కూడా అయితే ఉంటాయి. ఎటు పోవాలని కన్ఫ్యూజన్ అయితే లేకుండా. ఇదిగోండి రాయితోటి శిల్పం. ఆ రాయి అక్కడ ఉందనేసి దాన్ని తొలగించకుండా అట్లానే శిల్పాన్ని చెక్కారంట. ఎంత అందంగా ఉందో చూడండి ఆ శిల్పం. నాకు ఇంకొకటి బాగా అనిపించింది ఏంటంటే, ఇక్కడ ఒక మంకీ ఉంటుంది. అది నన్ను వీడియో తీస్తారు ఏంటన్నట్టు అది వెళ్ళిపోతుంది చూడండి ఒకసారి. అదిగోండి వెంటనే వెళ్ళిపోతుంది. అది నన్ను వీడియో తీస్తారా మీరు అన్నట్టు. నుంచుని చూడడానికి కూడా లేకుండా మా బన్నీ అయితే నన్ను లాక్కెళ్తున్నాడు. అక్కడే నుంచుంటావా, ఇంక చూడడానికి రావా అని. బన్నీకి అయితే చాలా ఇష్టం జంతువులన్నా. కోతులు అంటే చాలా ఇష్టం. అదేంది నల్లగా ఉందని అడుగుతున్నాడు వాడైతే. నల్లగా ఉంది ఎందుకు కోతి అని. అదొక్కటే పాపం డల్గా కూర్చొని ఉంది. నన్ను తీసుకొచ్చి లోపల వదిలేశారని. నెక్స్ట్ అయితే వాడు వెళ్ళిపోతున్నాడు, ఇంకా చూద్దాం రా అని. నెక్స్ట్ వచ్చేసి నెమలీలు అండి. నెమలీలు నేనైతే చూడటం ఫస్ట్ టైం. ఎప్పుడు ఫోన్లో ఫోటోల్లో చూడడం తప్పితే డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు. చాలా ఉన్నాయండి నెమలీలు అయితే. బన్నీ అయితే వాడికి ఇంకా ఇంట్రెస్ట్గా అనిపించేసి అసలు మమ్మల్ని ఏం లేకుండా వాడు ఫస్ట్ దాని మీదకి ఎక్కేసి చూస్తున్నాడు. దగ్గరకు వస్తుందండి. ఏదో పెడతారన్నట్టు వస్తుంది, కానీ ఏం పెట్టొద్దు, లోపల ఉన్న జంతువులకైతే ఏం పెట్టకూడదు అని అయితే బోర్డులు పెట్టారండి. మళ్ళీ ఇంకా ఎందుకు పెట్టకూడదు అని బోర్డులు పెట్టారు నాకైతే అర్థం కాలేదు. చూడండి ఎంత అందంగా ఉందో నెమలి అయితే.
ఇదిగో అవి చూస్తున్నాయి, చూడండి ఎలా చూస్తున్నాయో. నెక్స్ట్ అయితే అక్కడ నుంచి కొంచెం ముందుకైతే వస్తున్నామండి. ఇదిగోండి రాళ్ళతోటి శిల్పాలు అయితే చూడండి ఎంత అందంగా ఉన్నాయో. నెక్స్ట్ నక్షత్ర తాబేళ్ళు అంట, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎప్పుడో మా చిన్నప్పుడు ఒక చిన్న బావి ఉండేది, ఆ బావిలో అయితే చూసేదాన్ని ఒక తాబేలు, కానీ ఫస్ట్ టైం ఇన్ని తాబేలు చూస్తున్నాను. నక్షత్ర మెట్ట తాబేళ్ళు అంట, అంటే నీళ్ళలో కాకుండా మెట్ట మీద ఉండేవి. అదిగోండి ఎన్ని తాబేళ్ళు ఉన్నాయో. కొంచెం జలుబు చేస్తుందండి, అందుకే వాయిస్ ఎలా వస్తుందేమో అనుకోవద్దు. తాబేలు చూడండి, కాలీఫ్లవర్ ఆకులు అలా వేస్తే అవి తింటున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మా ఆయన వీడియో తీయట్లేదేమో అనుకున్నా, కానీ వీడియో తీస్తున్నారు. ఇదిగోండి బన్నీ అయితే ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు, అక్షయ్ అయితే భయంగా చూస్తుంది. అమ్మో ఏమైనా చేస్తాయేమో అన్నట్టు. ఇక్కడ తొండ ఉంది కదా ఇంగోవనా అని, కానీ అక్కడ ఉండేది గోల్డెన్ పికాక్ కాదండి, ఏదో ఉంటుంది దాని పేరు, గోల్డెన్ ప్యారెట్ అని ఏదో ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. నాకైతే అబ్బా భలే అనిపించింది దాని కలరు అది. అక్షయ్కి నచ్చింది, ఇది భలే ఉంది, చిలక అన్నట్టు చెప్తుంది. అది చిలక కాదమ్మా అంటే చిలకలానే ఉంది మమ్మీ అంటుంది. చూడండి తొండ చూస్తే నాకైతే భలే భయం వేస్తుంది. నేను ఫస్ట్ టైం చూడటం దాన్ని, అంత పెద్ద తొండ. మీరు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ చేయండి, ఎంత పెద్ద తొండో చూడండి. నాకైతే భయం వేసింది. బన్నీ అయితే ఏది చూపించినా ఇంట్రెస్ట్గానే చూస్తున్నాడు. అక్షయ్కి నాకైతే భయం వేస్తుంది. బన్నీ అయితే అలా కాదు, చాలా డేరు, తను ఏదైనా చూసేస్తాను అన్నట్టు చెప్తాడు. కానీ ఫోన్లో వచ్చాక చాలా మిస్ అవుతున్నామండి. మనం చూడాల్సినవన్నీ ఫోన్ల ద్వారా అన్నీ అంతరించిపోతున్నాయి. ఫోన్ వినియోగాలు ఎక్కువయ్యే కొందు మనకి ఎంత లాభమో మనకు తెలియదు, కానీ నాకైతే తెలియదు, కానీ చాలా వాటిని అయితే మనం మిస్ అయిపోయాం. ఒకప్పుడు ఉన్నంత ఆరోగ్యం అలాంటివి అసలు మన దగ్గర ఏం లేవు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో తొండ చూడండి ఎలా ఉందో. అదన్న అయితే కొంచెం అప్పుడప్పుడు చూసినట్టుంది, ఇదైతే నాకైతే భయం వేసింది ఇది ఇలా చూసేటప్పటికి. అక్షయ్ అయితే చూడమ్మా అన్నా కానీ నేను చూడను మమ్మీ నాకు భయం వేస్తుంది అంటుంది, కానీ బన్నీ అయితే నన్ను చూపించు నాకు చూపించు అంటున్నాడు. ఇంకా చూసిన చాలే కానీ వెళ్దాం పాడండి అంటుంది అక్షయ్కి భయం వేసి. పార్కులో లోపలికైతే ఇలా అండి, కాకపోతే ఇటు సైడ్ కొంచెం చేప పిల్లలు స్విమ్మింగ్ పూల్లో వేశారు, చాలా బాగా అనిపించాయి. కలర్ఫుల్గా అవి అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో, ఎంత ముద్దుగా ఉన్నాయో. అదిగోండి చూడండి. బన్నీ అయితే చాలా ఉన్నాయి అంటున్నాడు. ఎన్ని కలర్ఫుల్గా ఉన్నాయో. ఇటు సైడ్ వచ్చేసేటప్పుడు ఇటు సైడు కోతులు కొంచెం ఆడుకుంటూ మమ్మీ ఇటు కోతులు ఆడుకుంటున్నాయి అంటే ఇంక చూసాము. వాడు ఎక్కడున్నా కోతులనే చూస్తున్నాడు ఫస్ట్ అయితే. పార్క్ లోపలికి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే చేపలు ఉంటాయండి, అన్ని రకాల చేపలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది కృష్ణానది అంతా ఎలా ఎట్టించి ఎక్కడ మొదలయ్యి ఎట్టేస్తుందో అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే గోడ మీద ఉంటుందండి. ఎందుకంటే అన్ని రకాల పక్షుల్ని వాటి డీటెయిల్స్ వాటి నేమ్స్ అన్నీ రాసి ఇట్లా బోర్డు మీద అయితే పెట్టారు. నాకైతే చాలా వరకు వాటి నేమ్స్ తెలీదు. నెక్స్ట్ అయితే ఇదిగోండి గోడ మీద
అవైతే నిజంగా పక్షులు వచ్చి గోడ మీద నుంచున్నట్టే ఉన్నాయి, కానీ అవి కాదు, వాళ్ళు డ్రాయింగ్ చేసి పెట్టారు అట్లా. ప్రతి గోడ మీద ఏమేమి ఉన్నాయని చూపిస్తారు.
నెక్స్ట్ అయితే చేపల దగ్గర నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఇట్లా డెకరేషన్ చేసి పెట్టారు. అక్షయ్ అయితే అక్కడికి వెళ్ళిన ఇల్లు ఎలా కట్టారు మమ్మీ, ఇల్లు కట్టారు అని అడుగుతుంది. చాలా బాగా అనిపించింది. బన్నీ కోత అయితే చూడండి వాళ్ళ దగ్గర ఉన్న లడ్డులు అయితే లాగేసుకుంది. మాకైతే భయం వేసి అక్షయ్ అయితే నా దగ్గర దాముకుంది. సరే కదా అని మేము సైలెంట్గా వెళ్దాంలే అనుకుంటే మేము దగ్గరికి వెళ్ళేటప్పుడు బన్నీ కదిలిచ్చాడండి. అది పైకి వచ్చింది, మాకైతే భయం వేసింది. అక్షయ్ అయితే నా చెయ్యి వదలట్లేదు. ఇంక పార్క్ లోపలికి వెళ్ళిపోదాం. కొంచెం ముందుకు వెళ్ళిన దగ్గర నుంచి ఉంటాయన్నమాట. ఇంకైతే ఒక గృహ ఉంది. ఏముంటాయి మమ్మీ గృహలో అంటుంది. అదిగోండి అక్కడక్కడ మధ్య మధ్యలో ఇలా ఉంటాయి బోర్డులు అయితే. అక్కడ ఏమి ఉండదురా అన్నా సరే బన్నీలో ఆకెళ్తున్నాడు అన్నమాట, చూద్దారా అని. ఏమీ లేదన్నమాట. అది నార్మల్ గృహలాగా పెట్టారనమాట. లోపల గాలి కూడా రావట్లేదు. మేమైతే బయటకు వచ్చేసాం, ఏముంది ఇక్కడ ఏం లేదని. వాడు ఎక్కడ లోపలికి వెళ్దాం అనేసి అయితే తీసుకెళ్ళాడనమాట. నెక్స్ట్ వచ్చేసాం. కొంచెం మూవ్ అయిపోయాం. అక్కడి నుంచి అయితే మూవ్ అయ్యి ముందుకు వచ్చేస్తున్నాం. మాకన్నా అయితే ఇంత దూరం నడవాలా అనిపించింది, కానీ పిల్లలకైతే ఇంట్రెస్ట్గా వాళ్ళు అసలు కాళ్ళు నొప్పులు మమ్మీ అని కూడా అనట్లేదు. ఇదిగోండి ఇంకొక చింపాంజీ ఉంది ఇక్కడ వచ్చేది. ఇదిగోండి చూడండి ఎలా చూస్తుందో. వీడియో తీస్తుంటే పక్కకి వెళ్ళిపోతుంది. చూపించట్లేదు ఫేస్ అసలు. అదిగోండి ఎలా చూస్తున్నా చూడండి, తీస్తున్నారా తీయట్లేదా అని. కొండముచ్చు చింపాంజీ అంట, సారీ కొండముచ్చు అంట. నెక్స్ట్ కొంచెం ఇట్లా స్టెప్స్ ఎక్కి వెళ్తే వ్యూ చూడడానికి చాలా బాగుంది. అక్కడికి వెళ్ళి కూర్చొని చాలామంది అక్కడికి వచ్చి రిలాక్స్గా కూర్చొని ఆ వ్యూ చూస్తూ ఫోటోలు దిగుతున్నారు. మొత్తం కనిపిస్తుంది ఆ కొండ ఎక్కిన దగ్గర నుంచి. మంచు అయితే బాగా పడుతుంది కదండి. అదిగోండి ఇంకా మంచు కూడా వదలలేదు. మిట్ట మధ్యాహ్నం అవుతున్నా. అదిగోండి ఇందాక చూపించలేదు కదా విష్ణుమూర్తి విగ్రహం. అదిగోండి దాని మీదకి ఎక్కి కూర్చుంటే సూపర్గా నీట్గా కనిపిస్తుంది విష్ణుమూర్తి విగ్రహం అయితే.
మొత్తం వ్యూ అయితే ఇంకా అలా ఉంది. మేమైతే కొంచెంసేపు కూర్చొని ఫోటోలు అయితే దిగాం. ఇంకా అక్కడి నుంచి అయితే కిందకు వచ్చేస్తున్నామండి. నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చేసి కుందేలు ఉన్నాయండి. కుందేలు అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. అక్షయ్ అంటుంది, కుందేలు అంటే ఇవే మమ్మీ, నాకు తెలియదు అంటుంది. ఫోటో అంటే బుక్స్ వరకే చూడడం కదా. కుందేలు మాత్రం భయపడకుండా చూసింది. బన్నయ్యగాడు అయితే దాని నోటి దగ్గర ఏలు పెడుతున్నాడు. మరి కొరికిద్రా అన్నా కానీ భయం లేకుండా ఏలు పెడుతున్నాడు. మా ఆయన జస్ట్ దాన్ని కదిలేస్తుంటే వాడు నిజంగానే ఏలు పెట్టేస్తున్నాడు. ఇంతవరకు అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి. ఏం పోయింది చెప్పండి. పిల్లలందరూ కుందేల దగ్గర ఏళ్ళు పెడుతున్నారు, పెట్టొద్దన్న పెడుతున్నారు. నెక్స్ట్ ముందుకు మూవ్ అయ్యాం. బన్నీ ఎదుగు చూడండి ఎలా పరిగెడుతున్నాడు. మేము ఎక్కడ ఉంటున్నాం, వాడు ఎక్కడ ఉంటున్నాడు. వాడికి కోల్డ్ అంటే పిచ్చండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా సరే కోల్డే చూస్తాడు వాడైతే. అదిగోండి కోళ్ళు ఉన్నాయని చెప్పి కోళ్ళ దగ్గరికి వెళ్ళాడు. కోళ్ళు కాదురా రారా నాయన అంటే అప్పుడు వచ్చాడు. ఇక్కడ వచ్చేసి పావురాలండి. మనం ఫోన్ వాడటం వల్ల చాలా మిస్ అయింది ఏదైనా ఉందంటే పావురాలండి. ఇదివరకు ఎక్కడ కనిపించినా పావురాలు ఉండేవి. ఇప్పుడు బట్ ఎట్లాంటి జూ పార్కులోనే ఉంటున్నాయి పార్కులు వచ్చి. చాలాగా టెంపుల్స్లో ఉంటున్నాయి కానీ విడిగా మనం ఎక్కడైనా చూద్దామన్నా కానీ కనిపించట్లేదు పావురాలు. మనం ఎంతవరకు వాడాలో అంతవరకు వాడితే అవి కూడా పాపం బాగానే ఉండేవి. మనం ఎక్కువ ఓవర్గా చూడడం వల్ల ఫోన్స్. అదిగోండి గిన్నె కోళ్ళు అంట. గిన్నె కోళ్ళు అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మమ్మీ గిన్నె కోళ్ళు అంటే ఏంటి అంది అక్షయ. కడుపులో గిన్నె ఉండిద్దేమో మమ్మీ, అందుకని గిన్నె కోళ్ళు అంటారేమో అని అంది అక్షయ. నాకైతే నవ్వు వచ్చింది దాని సరదా మాటలకి. అవును అక్షయ, నాకు కూడా రాలేదు ఆ డౌట్, నిజమేనేమో అక్షయ అని అంటే మమ్మీ చూసా ఎంత అన్నాను అని చెప్పేసి అంది. నెక్స్ట్ వచ్చేసి ఎర్రకాళ్ళ కొంగలంట. కాళ్ళు ఎర్రగా ఉంటాయని వాటిని పేరు ఎర్రకాళ్ళ కొంగలు అంటారంట. అవైతే ప్రశాంతంగా ఆడుకుంటే ముక్కు చూడండి ఎంత పొడుగ్గా ఉన్నాయో. వాటికి నీళ్లు కూడా అట్లా బావిలాగా పెట్టేసి దాంట్లో నీళ్లు పడుతున్నారండి. చాలా ఎంజాయ్ అనిపించింది. మీకు కూడా కోటప్పకొండ ఎన్నిసార్లు వెళ్ళారు, చూసారా, ఆ పార్క్కి వెళ్ళారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని అయితే. ప్రతి ఒక్క జంతువు దగ్గర, పక్షుల దగ్గర ఆ బోర్డు పెడుతున్నారండి. వాటి ప్రత్యేకత, వాటిని శాస్త్రబద్ధంగా ఏమంటారు ఏంటి అనేసి, వాటికి ఏమేమి ఫుడ్ పెట్టాలి, ఎన్ని అడుగులు ఉంది, ఎలా ఉంది అనేసి. అయితే టర్కీ కూడా అంటండి. పెద్ద కోళ్ళు ఉన్నాయి, ఇవైతే చిన్న కోళ్ళు. అట్లా ఉంది కానీ అది ఓపెన్ అయితే పెద్ద కోళ్ళలాగా ఉందండి. అది మేము కొంచెం ఇటు వచ్చేసాక పెద్ద కోడిలాగా ఇట్లా వచ్చేసింది. మేము అది మిస్ అయ్యాం. నెక్స్ట్ వచ్చేసి లవ్ బర్డ్స్ అంటండి. చాలా బాగా అనిపించాయి. అదిగోండి పైన లవ్ బర్డ్స్ అంట. లవ్ బర్డ్స్ అంటే చతలుగా ఉంటాయి కావాలి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఒక నెమలి ఉంది. ఇంకా బయటకు వచ్చేసి అయితే పార్క్ దగ్గరికి వెళ్ళామండి. బోట్ అంట. పిల్లలకైతే ఛార్జ్ లేదు, పెద్దవాళ్ళకైతే 20 రూపాయలు అంట. మేము కూడా ఎక్కాము. నాకు ఎందుకన్నా భయం వేస్తుందండి ఎప్పుడు వెళ్ళని ప్లేస్ అయితే. అదిగోండి అది ఎక్కితే నాకు భయం వేసి నేను బేగబట్టి కూర్చున్నాను. కింద అయితే చీర అంతా తడిసిపోతుందండి, నీళ్ళు ఉన్నాయి దానిలో అయితే. మా ఆయన అయితే స్పీడ్గా తిప్పుతున్నాడు. బన్నీ అయితే భయం లేకుండా అది అక్కడ కూర్చున్నాడు అండి. వాడికి ఏందో ఏది భయం ఉండదు. చాలా ఎంజాయ్ చేసాం పడవలో అయితే. నెక్స్ట్ వచ్చేసి అది కూడా వాడు చూడండి ఎలా చూస్తున్నాడు. ఫోన్ రా అంటే చాలు ఎలా చూస్తున్నాడు చూడండి. అక్షయ్ కూడా చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫోన్ వచ్చేటప్పటికి
అట్లా 3 రౌండ్స్ అలా ఛాన్స్ ఇస్తున్నారండి. నెక్స్ట్ పిల్లలు ఆడుకునే పార్కులోకి అయితే వెళ్ళాము. పార్క్ దగ్గర కూడా చాలా ఎంజాయ్ చేసాం. బన్నీ అయితే ఆల్మోస్ట్ అన్నీ కవరప్ చేశాడండి ఆడుకునే విషయంలో. అక్షయ్ అయితే ఇది ఆడతానా లేదా అని కొంచెం అది ఆడలేదు పెద్దగా. బన్నీ అయితే ఆడాడు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ అయితే బాగా ఆడుకున్నారు. నెక్స్ట్ మేము అదైతే ఎక్కామండి, అప్ అండ్ డౌన్. నాకు భయం వేసి నేను అరుస్తున్నాను అనమాట. చిన్నపిల్లలు అప్పుడు ఎక్కాం కానీ ఇప్పుడైతే ఓవర్ వెయిట్ అయిపోయాయి. నాకు భయం వేస్తుంది అనమాట. అది అంత వెయిట్ ఉన్నాం కదా, అది ఎలా ఆపుతుందో ఏంటో అని. నెక్స్ట్ అయితే ఆకలి అవుతుంది. ఇంటికి వచ్చేటప్పుడు అయితే హైవే పక్కన ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి. PS5 రెస్టారెంట్ చిలకలూరుపేట దగ్గర హైవే ఎంపే ఉంటుంది. అక్కడికైతే వెళ్ళాము. ప్లీజ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మీకైతే. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కూడా చెప్పండి. మీకైతే ఈ వీడియో నచ్చిందైతే అనుకుంటున్నాను. నేనైతే ఇంకొన్ని మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను. ఇదిగోండి, మేమైతే ఫస్ట్ స్టార్టింగ్ చిల్లీ చికెన్ అయితే చెప్పాము. అక్షయ్ అయితే అలసిపోయాను మమ్మీ అన్నీ అలసిపోయి కూర్చుంది. బన్నీ అయితే వాడు ఎంజాయ్మెంట్ వాడు చేస్తూనే ఉన్నాడు. ఇంకా ఆడినంతసేపు ఆడి బండి మీద అయితే నిద్రపోయాడండి. అక్షయ్కి బన్నీకి మా ఫ్యామిలీ మొత్తానికి బిర్యానీ చికెన్కి సంబంధించి ఫేవరెట్. అందుకే మా ఇంట్లో కూడా ఎక్కువ చికెన్ ఉడుకుతూ ఉంటుంది. ఫోన్ చూపించగానే అలసిపోయినంత పక్కన పెట్టేసి హాయ్ చెప్తుంది. సరే బాయ్.